ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. ఎందుకనక ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఎందుకనక ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువా నువ్వు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడువు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 1వ వచనం యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం ప్రతి జనములను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించను. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం ఆపత్కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుమని నిన్ను విడిపించేదను, నువ్వు నన్ను మహిమపరిచెదవు. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. లూకా సువార్త 11వ అధ్యాయం 9-10 వచనం అటువల్ల మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. చివరిగా ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం దేనిని గురించి చింతపడకుడే కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకోండి. ప్రభువ నాయన నీ నామమును బట్టి ప్రార్థన చేయువారుగా ఉండే శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.